ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. చాలు. చదవబడిన లేఖన భాగంలో ఫరో ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలతో, అధిపతులతో, అక్కడ వారితో చెబుతున్న మాట ఇది. యోసేపు అనే వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చినాడు. ఆ వ్యక్తిని అందరికీ చూపిస్తూ ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వారిని కనుగొనగలమా మన దేశంలో అంటా ఉన్నాడు. అంటే అతనంత ప్రత్యేకించబడినోడు అన్నమాట. దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి, దేవుని ప్రభావం చేత ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తా కొద్ది మాటలు. మనందరికీ తెలిసినట్లుగా యోసేపు యాకోబు వృద్ధాప్యంలో పుట్టినవాడు, 11వ కుమారుడు. ఆ 11వ కుమారుడు అంటే 10 మంది అన్నలకు గిట్టదు. ఎందుకంటే తండ్రి ఎక్కువగా ఇతన్ని ప్రేమిస్తూ ఉంటాడు. పైగా అన్నలు చేస్తున్న చెడుతనమును యోసేపు తండ్రికి ఫిర్యాదు చేస్తూ ఉండేవాడు, అన్నలు ఎలా ఉన్నారు నాన్న అని. యాకోబు తన 10 మంది కుమారులను మందలిస్తూ ఉంటే ఇందును బట్టి కూడా అన్నలకి గిట్టట్లేదు యోసేపు అంటే. ఇదొక కారణం. ఆ తర్వాత ఇతను ఒక కలగంటాడు. కలగని కుటుంబీకులతో చెబుతూ ఉంటాడు. ఏమనంటే, నానా సహోదరులారా మీరందరూ వినండి, తల్లిదండ్రులతో సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాగిలి పడతానని చెబుతాడు. ఈ కలక భావం ఏమిటంటే వీళ్ళందరికీ ఇతను ఏలికగా ఉంటాడు అని. దీనిని బట్టి మరీ పగబట్టారంట వాళ్ళు. పగబట్టిన పట్టటం యోసేపు తండ్రి దగ్గర ఉన్నాడు కాబట్టి, ఆ తండ్రి దగ్గర ఉన్నప్పుడు అతను ఏమీ చేయలేక అలాగని ఎదురు చూస్తుంటే సమయం రానే వస్తుంది. ఒకరోజు అన్నలో పశువులు గాయటానికి వెళ్ళినప్పుడు తండ్రి యోసేపును పిలిచి, నీ అన్నలో పశువుల మందలు కాస్తా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో, మందక్షేమము అన్నల క్షేమము ఎలాగున్నదో నా యొద్దకు సమాచారం తీసుకొని రా కుమారుడా అని పంపిస్తాడు తండ్రి ప్రేమతో. యోసేపు విచారించగా వారు ఎక్కడ ఉన్నారంటే దోతానులో ఉన్నారని వర్తమానం వచ్చింది. ఇతనేమో అన్నల దగ్గరికి సంతోషంగా వస్తూ ఉన్నాడు. అన్నలేమో దూరం నుండి ఇతను చూసారు, ఈ కలలు గనేవాడు వస్తూ ఉన్నాడు, ఈ కలలు గనేవాడిని ఇదిగో ఈ గుంటలో వేద్దాము అన్న ప్లాన్తో వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. యోసేపు ఎరగక దగ్గరకు వచ్చేసరికి అతన్ని పట్టుకొని అంగి తీసివేసి ఆ నీళ్లు లేని గోతిలో వేస్తారు. గోతిలో వేసిన తర్వాత ఆ దారిన వెళుతూ ఉంటారు ఇస్మాయేలీలు. ఐగుప్తు దేశానికి వ్యాపారం చేసుకోవటానికి వెళ్తూ ఉంటారు. వ్యాపారం చేసుకోవటానికి వెళ్తూ ఉంటుంటే వాళ్ళకి అమ్మివేస్తారు ఇతన్ని. యోసేపు అమ్మివేయబడ్డాడు. యోసేపు పరాయి దేశానికి వెళ్ళినాడు. యోసేపు ఎలా సొంత ఇంటి వాళ్ళ చేత అమ్మబడినాడు. ఈ జీవితం అలా ఒంటరి అయిపోయింది. అప్పటికి అతని వయసు 17 సంవత్సరములు. 17 సంవత్సరములలో ఏ స్థితి వచ్చిందో చూడు. ఇస్మాయిలీలకు అమ్ముకున్నారు. ఇస్మాయిలీలు ఐగుప్తు దేశానికి తీసుకొచ్చి రాజుగారి కింద ఉద్యోగం చేస్తున్నటువంటి పోతీఫరుకు అమ్ముకుంటారు. చేతులు మారుతున్నాడు, ఒక వస్తువు అయిపోయాడు, విలువలేనాడు అయిపోయాడు, విలువ లేదు ఇప్పుడు ఆయనకి. ఆ ఇంటిలోకి వచ్చిన తరువాత ఇప్పుడు చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయములో ఒక మాట ఉంటుంది చూడండి. 3వ వచనం, యెహోవా అతనికి తోడైయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. చాలు. యోసేపుకి ఎవరు తోడై ఉన్నారు? ఎవరు తోడై ఉన్నాడు? దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు వదిలిపెడతాడా? దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు. అవునా?
దేవుని ఆత్మ కలిగిన వాడు అంటే దేవుడు తోడుగా ఉన్నాడు అతనికే. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని విషయాలలో ఏమవుతాడో. ఇంతకీ ఐగుప్తు దేశానికి వచ్చిన యోసేపు దేవుడు ఆత్మ కలిగిన వాడు, దేవుడు తోడుగా ఉన్నవాడు కాబట్టి అతన్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు 2వ వచనం చదువు. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక ఏమవుతున్నాడు? వర్ధిల్లుచు. అది గుర్తు. చాలు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, దేవుని ఆత్మచేత ఒక వ్యక్తి నింపబడితే అతడు వృద్ధుడైనా పిల్లలైనా యవనస్తులైనా వర్ధిల్లుతారు, ఎదుగుతారు. ఇది గుర్తు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడికి వచ్చిన మనము, దేవుని వాక్యం వింటున్న మనము, దేవుడు తోడుగా ఉంటున్న మనము ఎవరో లేరని బాధపడొద్దు, ఎవరు ఆదుకోవట్లేదని బాధపడొద్దు. నీకు అన్యాయం చేశారనో, నిన్ను హేళన చేశారనో, లేకపోతే దిక్కులేని వ్యక్తిగా ఉన్నావనో సమస్యల్లో నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నా వర్ధిల్ల చేస్తాడు దేవుడు. హల్లెలూయా. యోసేపును ఎన్ని విషయాల్లో వర్ధిల్ల చేశాడో చెప్తా ఇప్పుడు. అది గుర్తు. యోసేపుని ఎన్ని విషయాల్లో వర్ధిల్ల చేశాడో, మనందరికీ ఎన్ని విషయాలలో అభివృద్ధి ఉంది, వర్ధిల్లుతున్నాము. ఆలోచించు. దేవుని ఆత్మ అంటే ఏమనుకున్నాం మరి? దేవుడు తోడుగా ఉన్నటువంటి ఏమనుకున్నాం మరి? అమ్మా, ఎదగాలి. దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలో 17 సంవత్సరంలో యవనస్తుడు, 17 సంవత్సరాల్లో ఉన్న ఆ వ్యక్తి పోతీఫర్ ఇంటిలోకి వచ్చి ఏం చేస్తా ఉన్నాడంట అక్కడ. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం చదువు. యెహోవా అతనికి తోడైండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో. యెహోవా ఆ పోతీఫర్ ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడు? పని చేస్తూ ఉన్నాడు, కష్టపడి పని చేస్తూ ఉన్నాడు. యజమానుడు చెప్పిన పనిని ఖచ్చితంగా చేస్తూ ఉన్నాడు, చెమటోరుస్తూ ఉన్నాడు, నమ్మకంగా ఉంటా ఉన్నాడు. కనుక ఆ విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలము చేస్తున్నాడు. అది గుర్తు. మొదట యోసేపుకి కష్టపడి పని చేయటం తెలుసు. నీ తల్లిదండ్రుల్లో నేను ఒక పనికి పంపిస్తుంటే కష్టపడు, అందులో నీ భవిష్యత్తు చదువుకునేది, అందులో కష్టపడు, అందులో శ్రమించు. నీ జీవితము ఒక అధికారి స్థితిలో ఉంటే అందులో కష్టపడు. నీ కుటుంబ బాధ్యతలో నువ్వు కష్టపడు. నీ చేతికి వచ్చిన విషయంలో నువ్వు కష్టపడు. కష్టంలో నువ్వు వర్ధిల్లాలి, ఆ కష్టంలో నువ్వు నమ్మకంగా ఉండాలి, ఆ శ్రమ నువ్వు చేయాలి. అది చేసుకుంటూ నువ్వు ఎదగాలి. కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారు తెలుసా? నీ భవిష్యత్తుని దేవుడు ఏం చేశాడు? నాయనా, నీవు మంచి యవనస్తుడివి, ఇదిగో నువ్వు చదువుకోవాలయ్యా, నువ్వు కష్టపడాలయ్యా, నీ భవిష్యత్తుని స్థిరపరచుకోవాలయ్యా, నేను నిన్ను నియమించా, ఇది చేసుకుంటూ కష్టపడుకుంటూ మంచి మార్కులతో నువ్వు ఎదగాలి, వర్ధిల్లాలే. లేకపోతే నీకు ఒక చేతి పని ఇచ్చాడు, నీకు ఒక జాబునిచ్చాడు, అందులో నువ్వు నమ్మకంగా కష్టపడుకుంటూ ఉంటూ వర్ధిల్లాలి. నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. కానీ ఈ రోజులు ఎలా ఉన్నారు తెలుసా? నువ్వు కష్టం చేయాల్సిన వయసు అది, జీవితాన్ని ఎదిగించుకోవాల్సిన వయసు అది, అభివృద్ధి చెందించుకోవాల్సిన వయసు అది. అలాంటి వయసులో వ్యర్థమైన దురలవాట్లకి యవ్వనస్తులు పాలు పంపులు పొందుకొని, ఏదైతే మొదటి మెట్టులో కష్టపడి పైకి రావాలని దేవుడు నియమించాడో అక్కడే అనవసరమైన తగిలించుకొని ఆ లేత వయసు యవ్వన జీవితాన్ని పతనం చేసుకుంటా ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం. కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుంటే నేను దీవిస్తాను నీ పిల్లల కోసం అని దేవుడు చెబితే, అంత కష్టపడి ఆ డబ్బులనేమో కుటుంబానికి ఖర్చు చేయకుండా చెడు వ్యసనాలకే ఖర్చు చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఎదుగుదల ఉన్నదాని కష్టంలో యోసేపు చేతి పనిని దేవుడు దీవిస్తా ఉన్నాడు. మన చేతి పనిని ఎందుకు దీవించట్లా? మన భవిష్యత్తుని ఎందుకు దీవించట్లా? నీ చదువులో ఎందుకు దీవించట్లా? నీ పనిలో ఎందుకు దీవించట్లా? ఏం చేస్తా ఉన్నాం మనం అంటే ఆ విషయంలో కష్టపడుతున్నా దేవుడు దీవిస్తుందాన్ని ఇతరులకు పెడుతున్నామా? జల్సాలకు ఉపయోగిస్తా ఉన్నామా? లేకపోతే అందులో నమ్మకంగా పని చేయట్లేదా? సోమరాళ్ళుగా ఉన్నామా? సోమరాళ్ళుగా ఉంటే ఎట దీవిస్తాడు దేవుడు? ఎట దీవిస్తాడు దేవుడు? చూడు, దేవుని ఆత్మ ఏమి నేర్పుతుందో, దేవుని ఆత్మ ఎలా వర్ధల చేస్తూ ఉందో. కుమారుడా, ఎవరు లేరని బాధపడబాకు, నేనున్నా. ఈ మొదటి అనుభవంలో నిన్ను వర్ధల చేస్తా. నీకు సమయం వచ్చేంత వరకు, నిన్ను వర్ధల చేసేంత వరకు నువ్వు కష్టపడు, నువ్వు చదువుకో, నువ్వు జాగ్రత్త పడు, నీ రూపాన్ని దాచిపెట్టుకో, నువ్వు అభివృద్ధి చెందాలి, నేను దీవిస్తా అని దేవుని ఆత్మ అతనికి బోధిస్తూ ఉంటే ఫరో ఇంటిలో ఏ చెప్పినా చేస్తానంట. ఏమి నేర్పాలి పిల్లలకి? నీ భవిష్యత్తు ఇది, ఎదిగే భవిష్యత్తు. నువ్వు అడ్డమైన వాటి మీద మనసులు పారేసుకోవటాలో, అడ్డమైన స్నేహాల వైపు వెళ్ళటాలో, వ్యర్థమైన వాటిని చూడటాలో, వాటి వైపు వెళ్ళి నీ భవిష్యత్తు నాశనం చేసుకోవటాలో నువ్వు చేయొద్దా. నువ్వు కష్టపడే వయసు ఇది, చదువు జాగ్రత్త తీసుకునే వయసు. దేవుడు నేర్పుతాడు. లోకంలో పోతే ఎవడు నేర్పుతాడు? చెడే నేర్పుతాడు. జల్సా చేద్దాం వాడికి పెడతారు, అన్ని డబ్బులు ఇస్తారు, ఎదుటి వ్యక్తిని జడగొడతాడు. మరి మనం మొదటి మెట్టి పరిస్థితి ఏంటి? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను ఏం చేయాలి? నువ్వు లేఖనంది ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయమన్నాడా? చెయ్యాలి. 6 దినముల కష్టపడో, దీవిస్తాడు. 2 రోజులు చేసి 3 రోజులు జలసాలు చేస్తే, సోమరాళ్ళుగా నిద్రపోతే ఏంది ఇది? యేసయ్య ముందు ఏం పెట్టాడో తెలుసా? నీకు ఈ పని ఇచ్చా, ఇది నువ్వు చెయ్యాలి, నేను దీవిస్తా, నేను వర్ధెల చేస్తా. ఇది మొదటి మెట్టు. ఈ మెట్టులో నిన్ను వర్ధెల చేయకుండా కొన్ని దుష్టశక్తులు, కొన్ని వ్యర్థమైన నీ జీవితంలోకి వచ్చి పడతాయి. వాటిని నువ్వు త్రోసిపుచ్చాలి నా కుమారుడా, వాటిని కాదనాలి నా కుమారుడా, వాటిని వద్దనుకోవాలి నా కుమారుడా. బంగారు లాంటి నీ భవిష్యత్తు, చిగురించే నీ భవిష్యత్తుని ఆటంకం కలిగించే ఉన్నాయి నా కుమారుడా. అందుకని వాళ్ళు రమ్మంటే పోవద్దు కుమారుడా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 9 అనుకుంటా, చూడండి 10వ వచనం. సామెతలు 1:10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా చూసావేమన్నాడు? దేవుడి దగ్గరకు వస్తే నీ జీవితాన్ని నీ కళ్ళ ముందు పెడతాడో, జాగ్రత్తలు నేర్పుతాడు. పాపులు ప్రేరేపిస్తే వెళితే నేను చాలామందిని చూసా. ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్లో క్రికెట్ ఆడటానికి వచ్చారు. అరే ఎందుకు క్రికెట్కి వచ్చామంటే వీళ్ళు తీసుకొచ్చారు అంటున్నారు. ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు. చదువుకోమని పంపిస్తే వ్యర్థమైన ప్రేమలు, చదువుకోమని పంపిస్తే వ్యర్థమైన దురలవాట్లు, అవి వదిలిపెట్టటాలు, వేరే చోటుకు వెళ్ళిపోవటాలు, ఆత్మహత్యలు చేసుకోవటాలు, కొట్లాట్లు, చెడు వ్యసనాలు. నీ చేతికి ఇచ్చిన పని నీకు తెలుసా? యోసేపుకు తెలుసో ఇది నువ్వు చెయ్యాలి. ఇప్పుడు ఈ కూలి పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి, చెయ్యాలి. నేను దీవిస్తా, వర్ధెల చేస్తా, నేను సమయం వస్తుంది. ఏం చేస్తా ఉన్నావు? పాపులు ప్రేరేపిస్తే బంగారం లాంటి భవిష్యత్తుని వాళ్ళ చేతిలో పెట్టావు. ఏం చేశాం? మొదటి స్టెప్పే లేదు, పునాది. అందుకే చాలామంది యవనస్తులను చూస్తే బాధ వేస్తుంది. వాళ్ళ భవిష్యత్తులు ఏమైపోతున్నాయి అంటే ఎదగట్లా, వర్ధిల్లట్లా. అలా ఉండొద్దు. యోసేపు చేస్తుండో అప్పుడు దేవుడు చూశాడు. చూసి ఆ కష్టాన్ని, ఆ నమ్మకత్వాన్ని చూసి చేతి పనిని దీవిస్తున్నంట దేవుడు. హల్లెలూయా. ఇది మొదటి స్టెప్. యోసేపు మొదటి స్టెప్లో ఓకే అయింది. ఇక యజమానుడు చూశాడు ఇదే. చూసి ఏం చేశాడు? రెండో స్టెప్లో ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం, 39:4. యోసేపు మీద పోతీఫరు కటాక్షం కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి, చాలు
యోసేపుకి మొదటి అనుభవంలో యోసేపు కష్టపడ్డాడో, నమ్మకత్వంగా ఉన్నాడో, ఆ అనుభవం నేర్పాడు, వర్ధిల్లాడు మొదటి మెట్లో. రెండవ మెట్టు దగ్గరకు వచ్చేసరికి ఏ స్థానానికి వచ్చాడు? పోతీఫరు ఇంటికి విచారణకర్త, అధికారి. ఇదివరకు పని చేశాడు, ఇప్పుడు లాభం ఎంత వస్తుంది? అధికారి ఇంటికి ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఎంత అవుతుంది, ఎంతమంది పనోళ్ళు ఉన్నారో, ఎంతమంది కావాలా చూడు. రెండో అనుభవంలో దేవుడు చూడు ఏమి నేర్పుతుండో. జీవితాన్ని కట్టుకొని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోవాలనుకున్న వ్యక్తి దేవుడి మాటకు లోబడతాడో, తన భవిష్యత్తుని జాగ్రత్త పరుచుకుంటాడో, ఒక స్థానం ఉండాలని కోరుకుంటాడు. వ్యర్థమైన వాళ్ళ మాటలు నమ్మితే మన జీవితాలు వర్ధిల్లవు. అక్కడ వర్ధిల్లాడు మొదటి మెట్లో. రెండో మెట్టుకు వచ్చేసరికి అధికారి అయ్యాడు. ఇప్పుడు ఎవరెత్తునా? పొలం మీద విచారణకర్త. లెక్క చెప్పాలి. ఇప్పుడు ఎంతమంది పోయారు, ఎంత లాభం వచ్చింది, ఎంత పండింది, లెక్క చెప్పాలి. పశువుల మీద ఎంతమంది ఉన్నారు, ఎంత లాభం వచ్చింది, ఎన్ని పశువులు పోయినాయి, లెక్క చెప్పాలి. ఈ అనుభవం నేర్పుతుండు. రెండవదిగా మొదటి అనుభవం పనిలో నేర్పి వర్ధిల్లేటట్టు చేశాడు. రెండో అనుభవంలో ఇదిగో ఇక నువ్వు ఆ కుటుంబాన్ని, అనగా ఫరో ఇంటికి విచారణకర్తగా ఉండి అందరి లావాదేవీలను జాగ్రత్త చేసి ఆ నష్టం రాకుండా ఒక అధికారి స్థానంలో ఉండమని పెట్టాడు దేవుడు. అర్థమైందా? బాగా కష్టపడితే ఒక ఉన్నతమైన బాగా కష్టపడితే ఒక ఉన్నతమైన మేస్త్రి ఒక రేంజ్కి తీసుకొస్తాడు. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? జాగ్రత్త చేస్తావు. ఎంతోమంది అధికారం నీకు ఇస్తాడు దేవుడు. రెండో అనుభవం ఇదే. ఎప్పుడు అలాగనే ఉంటావా? ఎప్పుడు మొదటి స్థితిలోనే ఉంటావా? నువ్వు ఎప్పుడు వర్ధిల్లుతావు? రెండో అనుభవం పోతీఫరు ఇంట్లోకి తీసుకొచ్చిండు. అయ్యా, నా ఇంటి మొత్తం మీద నువ్వు విచారణకర్తవి. నేను అన్నది తింటాం, నిద్రపోవటం, సరదాగా ఇటు తిరిగి వస్తా, ఇంక మొత్తం నీదే అంటున్నాడు. అంటే రెండో అనుభవం చూడు. ఏ వయసు అది? ఎంత వయసు అది? 17 సంవత్సరాలు అప్పుడు వచ్చాడు. జరుగుతున్నాయి. 17 సంవత్సరాలు దాటిని కాంచి జరుగుతున్నాయి. అంటే ఎంత జ్ఞానం కావాలి ఆ ఇల్లు నడిపియాలంటే? ఇంట్లో పన్నోళ్ళు ఎంత, ఇంట్లో వచ్చే లావాదేవీలు ఎంత, అక్కడ అయ్యే వంట ఖర్చు ఎంత, ఇవన్నీ అతనికి గుప్పెట్లో పెట్టిండు దేవుడు. నువ్వు చేయగలవు. రెండో అనుభవం నేను నీకు నేర్పుతా, ఈ బాధ్యత చెయ్యి అన్నాడు దేవుడు. ఆత్మ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే వర్ధిల్లుతాడు. అంతే, నేర్పుతాడు దేవుడు. ఇదిగో యోసేపు, పంట పొలం ఎంతమంది పోయారు, తక్కువ మంది పోతే నష్టం వస్తుంది. యోసేపు ఇది చేపించు. యోసేపు ఈ ఇంట్లో ఇలాంటి నమ్మకాన్ని వాళ్ళ పన్నుకి పెట్టు. యోసేపు నీ యజమానుడు లాభం ఇంత అప్పచెప్పు. మొత్తం దేవుని ఆత్మ ఇతనికి నేర్పుతుంది. ప్రతి పనిలో ఎదిగేటట్లు చేస్తూ ఉంది. ఇప్పుడు మనకేమి నేర్పుతా ఉన్నాం? ఎప్పుడు ఇదే స్థానం అయ్యాక, ఎప్పుడు అదే స్థితి అయ్యాక నీ భవిష్యత్తు ఏమైపోతా ఉన్నదే. నువ్వు కొంతమందిని జాగ్రత్త చేయగలవా, కొంతమందిని నడిపించగలవా, కొంతమంది కుటుంబాన్ని నడిపించడం చేత కాదు. అర్థమైందా? కొంతమంది కుటుంబాన్ని నడిపించడం చేత కాదు. ఏంటి? కుటుంబంలో లాభం ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏం చేత కదట్లా కొంతమంది. మరికి ఎంత నమ్మకం ఉంటే కుటుంబం ఆ ఇంటి మీద అధికారిగా పెట్టాడు అంటే అర్థమైంది. యవనస్తులు ఉంటారుగా పనోళ్ళు, వయసు వాళ్ళు ఉంటారుగా పనోళ్ళు, అంత బాధ్యతను పెట్టిండు మీద. ఎంత బాధ్యత అది? సామాన్యమైన బాధ్యత కాదో, అంత విలువైన బాధ్యత పెట్టి నేర్పుతుండే. ఎక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలి యోసేపు, ఇలా చేయాలి యోసేపు. వయసు వాళ్ళ దగ్గర ఇలా ఉండాలి, వృద్ధుల దగ్గర ఇలా ఉండాలి, డబ్బు దగ్గర ఇలా ఉండాలి, ఈ ఇంట్లో ఇలా నమ్మకంగా ఉండాలి, నిన్ను ఎవరన్నా ప్రేరేపిస్తే నువ్వు ఇలా ఉండాలి. మొత్తం నేర్పుతుండు. నువ్వు వాక్యం దగ్గరకు వస్తే నీకు నేర్పుతుండు. ఎంతమందిని దేవుడు అధికార స్థానంలో ఉంచితే ఇతరులను పాడు చేశారు. ఈ రోజుల్లో స్కూల్ యజమానుడు పిల్లలను పాడు చేస్తున్నాడు. ఒక అధికారి స్థానంలో ఉండి నడిపించట్లా, సరిగా పాడు చేసి పెడుతున్నాడు. బయట సమాజం ఎలా ఉంది? ఇబ్బందే, వేదనే. కానీ యోసేపుకి దేవుడు ఏమి నేర్పుతున్నాడంటే ఈ ఇంటి అధికారము బాధ్యత ఇదిగో నీ చేతుల మీద పెడుతున్నా యోసేపు, జాగ్రత్త. ఎవరి దగ్గర ఎలా ఉండాలో
ఒకవేళ దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తే చెడగొట్టడానికి, నీ మానం తీయటానికి నిన్ను ప్రేరేపిస్తే లొంగొద్దు యోసేపు అని చెబుతున్నాడు. రెండో అనుభవం అన్నమాట. కొంతమందికి కష్టపడి పని చేసినావు, బాగానే రైట్, ఎదిగావు, ఒక రేంజ్కి వచ్చావు. ఇక రెండో స్టెప్కి వచ్చేసరికి ఏం పెరుగుద్ది? కాలరు. మనం అంటే ఏమనుకున్నామమ్మా అంటారు, ఎంప్లాయ్, జాబరం, మరి ఏమనుకున్నావు? ఎవడన్నా నా కాళ్ళ కిందకి రావాల్సిందే, ఎవరన్నా నన్ను ఇష్టపడాల్సిందే. గర్వం. ఆ రేంజ్లో ఉన్నారు ఈరోజు చాలామందే. కానీ యోసేపు ఎలా ఉంటున్నాడో తెలుసా? అక్కడ కూడా నమ్మకంగా ఉంటున్నాడు. ఎందుకంటే ఇవి వెనకుండా ఎవరు నడిపిస్తున్నారు? ఆయన లేకపోతే మనం కూడా అదో గతి. ఆయన లేకపోతే మనం కాపాడుకోవటం మనకు తెలియదు, ఎలా పాలించాలో మనకు తెలియదు, ఎలా నడిపించాలో మనకు తెలియదు, పొరుగుల దగ్గర ఎలా ఉండాలో తెలియదు, పనుల దగ్గర ఎలా ఉండాలో తెలియదు. ఒక విధవరాలు చేలోకి పనికొచ్చింది. యజమానుడు ఏం చేయాలి? ఈ రోజులు ఏం జరుగుతుంది? చేలోకి వచ్చిన ఆమెతో అంటాడో, నా కుమారే, ఎంత ప్రేమగా బలకరిస్తారో తెలుసా? రోజులు ఏమైపోతా ఉన్నాయంటే, మొదటిగా వర్ధిల్లి రెండో దగ్గరికి వచ్చేసరికి, అధికార స్థానంలోకి వచ్చేసరికి, ఆ ఉద్యోగంలో కూర్చోవటం, ఆ లంచం తీసుకోవటం, జనాలను జడగొట్టడం, అబద్ధ సాక్ష్యం చెప్పటం, అబద్ధం వైపు వాదించటం, అబద్ధాలు చేయటం, చెడు చేయటం, మాఫీ చేయటం, ఇవన్నీ చేసుకుంటా బాధ్యత దేవుడి చేతులు పెడితే చెడగొడతా ఉన్నారు. అర్థమైందా? పెళ్ళి కానప్పుడేమో మొదటి స్టెప్ పనులు చేసే స్టెప్. పెళ్ళి అయిన తర్వాత కుటుంబాన్ని బాధ్యత పెట్టాడుగా మీద. ఏం చేసావు పిల్లల్ని? కుటుంబానికి అధికారి యోసేపు, ఫరో ఇంటి మీద అధికారిగా. అందరు నేనే చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు ఏం చేశావు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీకు అధికారం ఇస్తే ఏం చేశావు? వాళ్ళ జీవితాలను ఏం చేశావు? వాళ్ళు ఎడు తిరుగుతున్నా కనిపెట్టేది లేదు, ఏం చేస్తున్నా కనిపెట్టేది లేదు, మన ఇష్టాలేక అలాగున్నారు ఈ రోజులు మరి తల్లిదండ్రులు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్న ఈ వ్యక్తి అదే ఇంటిలో అతన్ని పడగొట్టడానికి కూడా ఒకళ్ళు ప్రేరేపించారు. జాగ్రత్త. తన భార్య కన్ను వేసింది. నీవు ఎదగటమే కాదు, తప్పించుకునే జ్ఞానము, చెడు చేస్తే, పరాయి వాళ్ళని ముడితే, పరాయి వాళ్ళని ప్రేమిస్తే, పరాయి వాళ్ళ దగ్గరకు వెళితే ఆ నష్టం కూడా తెలుసుకోవాలి. ఎంత పవిత్రుడు! అవన్నీ దేవుని ఆత్మ బోధిస్తూ ఉంది అతనికి. మళ్ళీ ఏమంటారు? నీకేం రా, భలే అందంగా ఉందావు, 6 ప్యాక్ బాడీ, మంచి చదువు, మంచి జాబు, మంచి శాలరీ అనుభవించు అంటాడు. మరి అతనేగా ఇంటికి పెద్ద అధికారి, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చుగా. గజ్జ గజ గజ వణుకుతూ వామ్మో అంటాడు. ఎవరు నేర్పారు ఇదంతా? దేవుని ఆత్మ నేర్పుతుంది, బోధిస్తా ఉన్నదే. కుమారుడా వద్దో, ఇలా నిన్ను ప్రేరేపిస్తారు. ఎందుకంటే నువ్వు వర్ధిల్లే రేంజ్లో ఉన్నావు. నిన్ను పడగొట్టడానికి మాయ ప్రేమలో, మాయ మోహాలు, మాయ ఆకర్షణలో వద్దని బోధించినప్పుడు వదిలిపెట్టి బయటకు వచ్చాడు. అర్థమైందా? రెండో స్టెప్పులు అధికారి స్థానంలో జాగ్రత్తగా ఉన్నాడో, నువ్వు ఎలా ఉన్నావు చూసుకో. ఇక మూడో స్థితిలో ఆదికాండం 39:20 అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడి చెరసాల్లో వేయించాను. యోసేపు ఎక్కడున్నాడు? మూడవదిగా ఆడన్నాడు. యోసేపుకి కష్టపడటం తెలుసు, అధికారం స్థానం తెలుసు. ఇంకొకటి దేవుని నిమిత్తం కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, అప్పులైనా, రోగమైనా భరించటం తెలుసు, అనుభవించటం తెలుసు. ఆ రేంజ్లో ఉన్నవాడు ఆ రేంజ్కి దిగితే ఎట్టుంటుంది ఆలోచించు. ఫ్లైట్లు ఎక్కినోడు సైకిల్ తొక్కమన్నట్టుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంటి మీద ఒక రేంజ్లో అధికారిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు జైల్లో ఖైదీగా ఒక ముద్రతో ఉన్నాడు.
ఈ పరిస్థితులు ఏం చేయాలి వెంటనే దేవుని దూషించి దేవుని అవమానించి ఏం చేసిండో నాకు నేను ఇంత న్యాయంగా చేస్తే అని అనాలా? దేవుని నిమిత్తం అనుభవించడం నేర్చుకో. ఈ అనుభవాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలే. ఏమనుకున్నావు? దేవుడు అంటే అన్ని అనుభవాలు వర్ధిల్లటవి దేవుడు ఆత్మ బోధిస్తుంది. ఆత్మీయులుగా ఈ సహజం మన మీదకి సాతానుగాడు ఉసిగొలుపుతాడు. నువ్వు తప్పు చేయకపోయినా చేసావని సమాజం ముద్రేస్తుంది. కనుక ఈ అనుభవంలో నువ్వు ఆరితేరు ఉండాలి. ఈ అనుభవంలో నువ్వు వర్ధిల్లాలి. ఈ అనుభవంలో నువ్వు పడిపోకూడదు. అప్పుడు నీ జీవితాన్ని ఎదిగించేవాడిగా వర్ధిల్ల చేసుకునేవాడిగా ఉంటావు. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము. నా నిమిత్తము జనులు అనగానే మీకు ఐడియా రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు, ఇప్పుడు యోసేపు దేవుడి దృష్టిలో ధన్యుడు, అక్కడున్న వాళ్ళ దృష్టిలో చెడ్డోడు. అర్థమైందా? ఆత్మీయ జీవితం అంటే ఎప్పుడు చికెన్ బిర్యానీ అనుకో. మాకు కొన్నిసార్లు మంచినీళ్ళు కూడా తాగాల్సి వస్తుంది. అసలు కొన్నిసార్లు అవి కూడా దొరకవు. అనుభవాలు ఇవి. తెలియని వాళ్ళు ఏమంటారంటే ఇంత నీతిగా ఉండగా ఎందుకు ఎట్టొచ్చింది అంటారు. వాక్యం తెలియని వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? అమ్మా, ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నప్పుడు ఇలాంటివి వస్తే ఇది తట్టుకుంటే ఇంకా ధన్యుడమ్మా. ఈ లోకంలో మీకు ఇలా జరుగుద్దని దేవుడు ముందుగానే చెప్పాడని వాళ్ళకి మనం చెప్పే రేంజ్లో ఉండాలి. కానీ మనమే వాళ్ళ మాటలకు కునిగిపోయే ఉంటే అట్లా. నీ ఆత్మీయ జీవితంలో దేవుని నిమిత్తము చేయకపోయినా చేశావని నిన్ను నిందిస్తే, లేకపోతే తన బలహీనత, కష్ట, శోధన, శ్రమ వస్తే నువ్వు ఎంత అనుభవించావో, ఎంత వర్ధిల్లావో, దానిలో ఎంత ఎదిగావో ఒక్కసారి ఆలోచించుకో. ఎంత అనుభవం ఉంది నీకు ఇప్పుడు? ఎంతటిది వచ్చినా ఏవో వలే దాన్ని తొక్కి వర్ధిల్లగలవా? ఒకటి కాదక్కడ యోబుకు వచ్చింది. పిల్లలు చచ్చిపోతే దాన్ని జయించి వర్ధిల్లాడు. ఆస్తులు పోయాయి, జయించి వర్ధిల్లాడు. భార్య చచ్చిపోమంటుంది, జయించి వర్ధిల్లాడు. ఏందనుకున్న భక్తి అంటే? వర్ధిల్లే శ్రమలో వర్ధిల్లగలవా? ఒట్టప్పుడా వర్ధిల్లటం? ఏసయ్య మా అబ్బాయికి సీట్ ఇచ్చాడో, జాబ్ ఇచ్చాడో అన్నావు. ఉన్నది తీసి పక్కన పెట్టిండు. ఏం చేస్తావు ఇప్పుడు? ఎవరైనా ఏం చేస్తారు? రియాక్షన్ ఎట్టుంటుంది? ఇంకేముంది, ఇచ్చినట్టే ఇచ్చి తీసుకోండి, ఇంకేం దేవుళ్ళే అమ్మా అంటే. ఈ శ్రమలో, ఈ శోధనలో నలిగి వర్ధిల్లే అనుభవము రాలేదు అని అర్థం. కటిక అప్పులు నీకు ఉండొచ్చు, కటిక రోగం నీకు ఉండొచ్చు, కటిక దరిద్రం నీకు ఉండొచ్చు, కానీ దేవుడు వదిలిపెట్టలా. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు? కుమారుడా, నా నిమిత్తం సహించగలవా? ఆ రేంజ్కి తీసుకెళ్ళే కదా. ఎక్కడికి వచ్చేసరికి ఏముందిలే అని అంటావా? లేకపోతే దేవుడు మరలా లేపగలడో, నేను మాత్రం ఇది సహిస్తా అనే మాటను అని వర్ధిల్లుతావా? అలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా పడిపోడు. ఎందుకో తెలుసా? అనుభవం ఉంది కాబట్టి. శోధన అనుభవం ఉంది కాబట్టి. సహించాడు, భరించాడు, నిలదొక్కున్నాడు. అక్కడ కూడా దేవుడు అతనికి మీద కటాక్షము కలిగి ఆ జైలు అధికారితో దేవుడు మాట్లాడి యోసేపుని అక్కడున్న ఖైదీల మీద ఒక పెద్దతలం చేసి పెట్టిండంట. హల్లెలూయా. మూడో అనుభవం ఎలాంటిదంటే, దేవుని నిమిత్తం ఏదొచ్చినా సహించే అనుభవంలో ఉంటే వర్ధిల్లుతావు. అక్కడ కూడా వర్ధిల్ల చేశాడు దేవుడు. అధికారి స్థానంలోకి వచ్చాడు జైల్లో. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని అనుభవాలు అయిపోయినాయి? మొదటి అనుభవం ఏంటి? కష్టపడి పని చేసి వర్ధిల్లాలి. రెండవ అనుభవం ఏంటి? అధికారి స్థానంలో నమ్మకంగా వర్ధిల్లాలి. మూడో అనుభవం ఏంటి? శ్రమలో ఎంతదైనా సరే, మరణం సమస్య వచ్చినా సరే దానిలో విజయమే ఉండాలి, ఎదగాలే కానీ ఓడిపోకూడదు. మూడిట్లో వర్ధిల్లాడు. నాలుగో అనుభవం దగ్గరకు వచ్చేసరికి ఇక ఏం నేర్పుతుంది తెలుసా? ఆ జైలు ఇప్పుడు అధికార రేంజ్లో ఉన్నాడు. ఆయన పని చేపిస్తున్న అందరి చేత.
అది అయిపోయింది. నువ్వు కూడా ఎదగాలి, మనం కూడా శ్రమలో అనుభవం కలిగి ఉండాలి. 4వ అనుభవం దగ్గరికి వచ్చేసరికి అదే జైల్లో, అదే చెరసాల్లో 2 ఖైదీలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రాజుగారి కింద ఇదివరకు జాబు చేసిన వాళ్ళు అనమాట. వాళ్ళు తప్పు చేశారన్న ఉద్దేశంతో రాజుగారు చెరసాల్లో వేయించాడు. ఒకరోజు అన్ని రోజులు బాగానే ఉన్నారు. ఒకరోజు మాత్రం 2 మొఖాలు చూసుకుంటా ఉన్నారు చిన్నబోయి. ఏం అర్థం కావట్లే వాళ్ళకి. ఏసేపు ఏమంటున్నాడు చూడు, ఆదికాండం 40:10. వాళ్ళ మొఖాలు చిన్నబోయాయి అని ఉంటుంది చూడండి. 5 చూడండి. వారిద్దరూ అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి అందు కలల కనిరే, ఒక్కొక్కడు వేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి ఎద్దకు వచ్చి వారిని చూడగా వారు ఏమయ్యన్నారు? 3వ అనుభవం అనమాట. ఇప్పుడు నీ ముందుకు దుఃఖం వచ్చినోడు ఒకడు వస్తాడు. సారీ వెరీ గుడ్. ఇప్పుడు మా 4వ అనుభవంలో నీ ముందుకు దుఃఖంతో, బాధతో, సమస్యల్లో, వేదనలో, జీవితం మీద విరక్తి పుట్టి ఒక వ్యక్తి వస్తాడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? దేవుడి ఆత్మ కలిగిన వ్యక్తి అయితే ఏమనుకున్నావు? చాలామందికి అనుభవాలు ఉండదు. మరి ఎన్నో జీవితాలు ఎలా ఉన్నాయి అనుకున్నావు? ప్రసంగి 4:1. ప్రసంగి 4:1. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని. చూసుకో, బాధింపబడివారు ఆదరించే దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు. చాలు. బాధింపబడువారు ఆదరించే దిక్కులేక అంటే ఎంతోమంది బాధించబడతా ఉన్నారు, కానీ ఆదరించే వల్ల కావటం ఎవరికి? ఆదరించడం జాతకట్లా అంటే వాళ్ళ సమస్యకి సరిగ్గా మాట్లాడి సరిగ్గా వైద్యం చేసి విడిపించే వాళ్ళు లేరంట. అర్థమైందా? ఎంత అనుభవం ఉంది మనలో. ఇప్పుడు ఒక వ్యక్తి సరే లోకస్తుడే, మరి లోకపరంగా ఉన్నాడు కాబట్టి దురలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు ఎన్నో ఉంటాయి. ఆ వ్యక్తి దాన్ని వదలలేక అల్లాడిపోతూ వేదన చెందుతూ ఉంటే విడిపించే వాళ్ళు ఎవరాయా అని బిక్కుమొక్క వేసుకొని చూస్తుంటే దుఃఖాక్రాంతుడైపోతే దేవుని ఆత్మ కలిగినోడు ఏం చేయాలి? రే తాగుపోతాడా చే అంటవా? చే వ్యభిచారం దానా అంటవా? అనొచ్చట. అనుభవం ఏది నీకు? నీ ముందుకు ఎందుకు తెస్తుండే వాళ్ళని? నువ్వు ఉన్న దగ్గరే ఉన్నారు. యోసేపు ఉన్న దగ్గరే వాళ్ళు ఉన్నారు. యోసేపు ఏం చేయాలి? వాళ్ళనే వాళ్ళ బాధలో ఒకళ్ళు చూసుకుని చింతాక్రాంతులు అయిపోయారంట. ఎన్ని కుటుంబాలు ఇప్పుడు అట్టున్నాయో తెలుసా? అయ్యా మా పిల్లాడు మారలేదయ్యా, వాడు ఎడిపోయిండో, ఏ గొడవ తెస్తాడో, అయ్యా మందిరానికి తీసుకెళ్ళండి అయ్యా, బాధ అవుతుందయ్యా, నా బిడ్డ జీవితం పాడైద్దేమోనయ్యా అని ఎంతమంది తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతున్నారో, ఎంతోమంది అల్లాడిపోతా ఉన్నారు. ఆదరించే దిక్కు లేదు. సరైన వైద్యం, సరైన ఆత్మీయుడు, సరైన ఆత్మ అనుభవం కలిగి జ్ఞానం కలిగిన వాళ్ళు తక్కువైపోయారు. మరి వాళ్ళని నడిపించాలిగా, మరి వాళ్ళని ఆదరించాలిగా. దుఃఖాక్రాంతంలో జీవితాన్ని పోగొట్టుకుని ఉన్నారు చాలామంది. తెలియదు మరి లోకంలో ఇదివరకు చెప్తే ఇలా ఎంతోమంది దుఃఖంలో వేదనలో జీవితాన్ని కోల్పోయి, జీవితంలో నష్టపోయి, దెబ్బతిని గాయంతో అలా ఉండిపోయి ఉన్నారు. దుఃఖాక్రాంతులు అయిపోయి చింతాక్రాంతంతో ఉండిపోయి మా జీవితం అయిపోయింది అనుకుంటారు, మోసపోయి ఉన్నారు చాలామంది. మరి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు మనం ముందుకు తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి? ఇదిగో అమ్మవు, అదిగో అమ్మాయి లేదు, ఆ అమ్మాయి రాత్రి మాటేళ్ళప్పుడు అటు తిరుగుద్ది. ఇక ఈ అబ్బాయి లేదు, మాటేళ్ళప్పుడు అది పోతాడు. ఈ పిచ్చి మాటలు చెప్పటానికి దేవుడు పిలిచింది? ఈ పిచ్చి మాటలు చెప్పటానికి, ఇతరులకు బోధించడానికి దేవుడు పిలిచింది. వేస్తేనే ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు ఏం చేసిండు? రాయేమాకండి, మీ నీతి ఎంత? యోసేపు ముందుకు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు యోసేపు వాళ్ళతో ఎట్ట మాట్లాడుతుండో తెలుసా? ఎందుకయ్యా మీ మొక్కలు దుఃఖంగా? చదువు, అక్కడ చదువు. ఆత్మ కలిగినోడు ఎలా ప్రవర్తిస్తాడు చదువాడా? ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నామని
తన యజమానింట తనతో కావలి ఉన్న అడిగిండా? ఈయనకే దిక్కు లేక జైల్లో ఉన్నాడు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు వాళ్ళ సమస్య చెప్పమంటా ఉన్నాడు. అంటే మనల్ని ఎవరన్నా ప్రార్థన చేయమన్నారు అనుకో, కొంతమంది ఇచ్చే సమాధానం ఏందో తెలుసా? నేనే చేసుకోలేకపోతున్నా, నాకే నడిపింపు రాదు, నీ గురించి నేనేం చేశాను. ఇదే ఆత్మ అనుభవం కలిగిన వాళ్ళు మాట్లాడే మాటలు. మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఆ సమస్యలోకి నేను ఎందుకు తీసుకుపోయాడో ఆలోచిస్తే నీకు అర్థమైద్ది. నేను మొన్న చెప్పా, అధికారి కుటుంబాన్ని రక్షించడానికి 7 దెబ్బలు తిన్నారని చెప్పా. దేవుడు ఒక వ్యక్తిని ఒక చాటికి తీసుకుపోయాడంటే అనుభవాలు నేర్పి వర్ధిల్ల చేస్తాడో, ఇంకొకరిని జీవితాలను కాపాడేటట్టు చేస్తాడు. ఆయన చేసే దాంట్లో ఒక అర్థం ఉంటుంది, మనం రిసీవ్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే, ఎందుచేతయ్యా బాధగా ఉన్నారు? రోజు మేము ఫేసులు బాగుండేగా చూడు, ఇతనేమో ఖైదీ స్థానంలో ఉన్నాడు, అన్నలు అమ్ముకున్నా ఉన్నారు, నమ్మకంగా చేస్తూ ఉంటుంటే ఆ ఇంటిలో ఒక చెడ్డ పేరు వచ్చింది, ఖైదీగా అక్కడ ఉన్నాడు, మనసులో హృదయం ఇంత బాధ ఇంత వేదన పెట్టుకొని ఎదుటి వ్యక్తి బాధ ఏందని అడుగుతుండు. చెప్పాయా ఎందుకు ఇలా ఉన్నాయి మీ మొక్కలు? మీ ఫేసులు ఏంటంటే కళలు చెప్తారు, కళలు చెప్తారు. కళలు ఆలోచించి వాళ్ళకి దేవుని వాక్యం చెప్పే అంత టైం అది అసలు ఆ రేంజ్లో అంత తీరికలో ఉన్నాడు ఆయన? ఉన్నాడా? నన్ను ఎవరు విడిపిస్తారు నాయనా అనే టైపు. వాస్తవానికి చెరలో ఉన్నాడుగా, మరి చెరలో ఉన్నాడేనా? ఈయన వాళ్ళకి మొఖాలు చూసి కళలు భావం చెప్పటం దేవుని ఆధీనమే చెప్పా అంటుండ వాళ్ళనే. ఇక చెప్పారు ధైర్యం తెచ్చుకొని, నాయనా నా కళ్ళలో ఇది జరిగింది, నా కళ్ళలో ఇది జరిగింది. ఒకడేమో పక్షులు పిండి వంటలు తింటానని ఒకడ బాధ, ఒకడేమో రాజుగారికి గిన్నె అందిస్తున్న ద్రాక్షారసాన్ని ఒకడ బాధ. ఏమిటి కళ అనగానే మొదటి వ్యక్తి కళకి భావం చెప్తాడు. ద్రాక్షవల్లికి 3 తీగలు 3 రోజులు, ఆ ద్రాక్షాలు పిండి నువ్వు ఫరోకి ఇస్తున్నావు కదా, ఇంకా 3 రోజుల్లో నీ జీవితంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మరలా దేవుడు ఇయ్యబోతున్నాడు. హల్లెలూయా అనగానే చిన్నబోయిన ముఖం, దుఃఖాక్రాంతంతో ఉన్న ముఖం, వేదనతో ఉన్న ముఖం ఎట్లుంటుంది? ఆనందంగా. బాధలో ఉన్న వాళ్ళని చూడు ఏం చెప్తున్నాడో, 3 రోజుల్లో నీ ఫేసులో ఈ దుఃఖం ఈ చింత పోద్దే, ఒక స్థానంలో ఉంటున్నావు, బాధపడవద్దు, దేవుడు చెబుతున్నాడు ఇదే అన్నాడు. ఆ వ్యక్తి ప్రాణం తెప్పరిల్లినట్టయింది. నాకు తెలుసు, కొడుకులు పోగొట్టుకున్న తల్లిదండ్రులు, జీవితాలను పోగొట్టుకున్న యవనస్తులు, లైఫ్లో ఏం సాధించలేకపోయామని బాధలో రోడ్లమ్మడి దొరుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి దేవుని బట్టి 4 మాటలు చెప్పి ధైర్యపరిచి, ఇప్పుడైనా దేవుని వైపు రా, నీవు జీవితం బాగుంటుందని చెప్పే కెపాసిటీ రావాలి మనకి. కోత విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు లేరు, అందరూ వాళ్ళ పనులే చూసుకుంటూ ఉంటారు. ఇతనే దుఃఖంలో ఉంటే ఆ వ్యక్తికి సంతోషాన్ని, ధైర్యాన్ని, ఆనందాన్ని పంచుతుండో. 3వ రోజు అదే జరిగింది. పానదాయకుడు ఉద్యోగం వచ్చిందే, హ్యాపీగా రాజకోటలో అడుగు పెట్టాడు, ఫరోకి గిన్నె అందిస్తూ ఉన్నాడు. ఆహా, ఈ ఆనందంలో ఇంకా మధ్యన వద్దులే, ఇంకా ప్రార్థన వద్దు, ఇంకొద్దులే, సరదాగా ఏదైనా టూర్ వేసుకుందామా? సరదా ఎట్టేద్దాం, రఘురామ్ రెస్టారెంట్, లేకపోతే పార్కులు ఏమన్నా విచిత్రమైన ఉన్నాయా, లేకపోతే ఎగ్జిబిషన్ ఏమైనా ఉందా, ప్రార్థన అమ్మా, ఉపవాస కోటమమ్మా అంటే మనం పోయిన మన దాకా ఇప్పుడు ఎంజాయ్ చేసే సమయం అని ఆడు కూడా ఎంజాయ్ చేసుకుంటా నిన్ను బాగు చేసి, నీ కొరకు ప్రార్థన చేసి, నిన్ను దేవుని వైపు నడిపించిన వ్యక్తిని మర్చిపోయింది. పానదాయకుల అధిపతి యోసేపుని మర్చిపోయాడు. ఎన్నిసార్లు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తే మర్చిపోయావు, ఎన్ని ప్రార్థనలు ఎగ్గొట్టావు, ఎన్ని సాకులు చెప్పావు, ఎన్ని అబద్ధాలు ఆడావు. తప్పు కాదు, పాపం కాదు. మనసు ఎలా వచ్చింది నీకు? జైల్లో దిక్కు లేకుండా ఏడుస్తున్నప్పుడు ఎవరు కార్చారు కన్నీరు? ఎవరు ఉపవాసాలు ఉన్నారు? ఎవరు ధైర్యపరిచారు? అర్థం కాదా? నీకు లోకంలో ఉన్నప్పుడు దేవుడు వాక్యం చెప్పి నిన్ను ఎవరు నడిపించారు నీకు తెలియదా? అలాంటి వ్యక్తుల్ని ఎలా మర్చిపోతావు? సహవాసానికి ఎలా దూరంగా ఉంటావు? నేను ఒక స్థానంలో ఉండాలయా, రాజుగారి కోటలో ఉండాలి, ఒక రేంజ్లో ఉండాలని ఆశపడి నీకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు?
కాస్త ఎదగగానే మర్చిపోతారు నరులు. మనుషులు మర్చిపోతే దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తిని దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. నాలుగో అనుభవంలో దుఃఖంలో ఉన్న వాళ్ళని ఎలా ఓదారిస్తే బాగుపడి ఒక స్థానంలో ఉంటారో నేర్పించిండు. అక్కడ కూడా వర్ధిల్లాడు, 4 వర్ధిల్లాడు. పానదాయకుడు మర్చిపోతే దేవుడు మర్చిపోవాలా? ఈసారి పెద్ద తలకే ఇచ్చిండు దేవుడు కళ. పెద్ద తలకే కళ ఇచ్చిండు దేవుడు. ఏమని కళ ఇచ్చిండో? పెద్ద తలకే ఆయన నిద్రపోతానంటమ్మా, ఏట్లోంచి బలిసిన ఆవులు బయటకు వచ్చినాయి అంట. ఆ ఏటిగట్టును మేస్తూ ఉంటుంటే మరలా ఏంది విచిత్రంగా ఇంత బలంగా ఉన్నాయని చూస్తూ ఉంటుంటే మరలా బక్క చిక్కి బలహీనంగా ఉండి నీరసంగా ఉండి చూస్తే వాంతొచ్చేటట్టు ఉన్నాయంట. అయ్యి అసలే అంత బక్కగా ఉన్నాయి, వికారం అన్నాడు బైబిల్ గ్రంథంలో. వికారంగా ఉన్నాయంట. ఏంది వికారం అని చూస్తూ ఉంటుంటే ఈ వికారమైన బయటకు వచ్చి బలంగా దృఢంగా ఉన్న వాటిని ఒక్క మింగిని అంటమ్మా. మింగగానే కడుపులో పడ్డట్టు కూడా లేవంటాయి. మరలా ఈ బక్క చిక్కే ఉన్నాయంట. రాజుగారు ఉలిక్కి పడి పైకి లేచి ఎవరక్కడా అన్నాడు. ఏంది రాజుగారు, టయానికి కాఫీ అందలేదా? టయానికి టీ లేదా? రాజుగారు మర్యాదలు ఏమైనా తక్కువైనాయా? ఏంది రాజుగారు, ఏంటి వాట్ హ్యాపెండ్, ప్లీజ్ టెల్ మీ అని అనగానే ఆ రాజుగారు అర్జెంటుగా మన రాజ్యంలో ఉన్న అందరు శకునగాండ్ర మాంత్రికులను పిలవండి. పిలిచారు, వచ్చారు. ఖలీది భావం తెలుసా? చెప్పండి. ఐ కాంట్, ఐఎమ్ సారీ, మాకెవ్వరికి కలగ భావాలు తెలియదు అనగానే ఇంకా దిగులేసుకుని ఎవరికి రాని కలగన్నానమాట. ఎవరు చెప్పలేని కలగన్నానమాట. ఏంది నాకెందుకు వచ్చింది ఇది అని దిగులేసుకుంటా ఉంటుంటే అప్పుడు మర్చిపోయినోడు జ్ఞాపకం చేసుకుంటుండే. ఎందుకంటే ఈడుకో టెండర్ పడుద్ది తర్వాత, మరి ఈడుకో టెండర్ పడుద్దిగా కరువు వస్తే. రాజా నేడు నా తప్పును జ్ఞాపకం చేసుకుంటుని. ఏమిరా, ఏమి తప్పు చేస్తేవిరా? మళ్ళీ మడరకు ప్లాన్ ఏమైనా వేసినో చెప్పురా. కాదు రాజా, మా మీద కోపం వచ్చి చెరసాలలో వేసావు కదా, ఆ చెరసాలలో ఒక హెబ్రీ పడుచువాడు మేము కలల కంటే భావం చెప్తే 3వ రోజు లేచి నీ దగ్గర కూర్చొని గిన్నె అందిస్తున్నా. అబ్బా చెప్పింది జరుగుద్ది అన్నాడు. అర్జెంటుగా అతన్ని తీసుకొని రా ఇక్కడికి, అర్జెంటుగా పడుచువాడిని రప్పించో అన్నాడు. జైల్లో పోయి చూసేసరికి గడ్డం పెరిగి తలక్షౌరం పెరిగి ఖైదీ వస్త్రాలు వేసుకుని దిక్కు లేకుండా ఉన్న యోసేపుకు రాజకోట నుంచి ఆహ్వానం వచ్చిందమ్మా. అంటే ఎట్టుండాలి ఇప్పుడు? ప్రజలను ఏలిని వాడు యోసేపుని పిలుస్తుండంట. ఘనంగా రావాలి అతను. తలక్షౌరం చేయించారు, రాజవస్త్రాలు వేశారు. ఘనుడుగా ఫరో ముందు నిలబడే సమయానికి యోసేపుకి 30 సంవత్సరాలు. హల్లెలూయా! బా ఏందండి అది? 30 సంవత్సరాలు ఈడి కలిగిన వాడు రాజుగారి ముందు దర్జాగా నిలబడ్డాడు. ఎవరు నిలబెట్టారు? ఎవరు బోధిస్తే, ఎవరు జాగ్రత్త చేస్తే? దేవుని ఆత్మ. ఫరో ముందు నిలబడినప్పుడు ఫరో కళ చెప్పినాడో, ఆ కళకి ఇతను భావం చెప్పినాడో, అప్పుడు అంటా ఉన్నాడో ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన వాడు మనలో ఎవరు లేరు గనక ఈ భారం మొత్తం ఇతని చేతిలోనే పెడదామో. ఇదిగో రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో, 7 సంవత్సరాల్లో పండే పుష్కలమైన పంట, బలమైన పంట నువ్వే నిల్వ చేసి ఆ తర్వాత రాబోయే 7 సంవత్సరాల కరువులో మమ్మల్ని కాపాడు నాయన. ఇదిగో తాళమో, ఈ అబ్బాయికి ఉంగరం తొడగండి, ఈ అబ్బాయికి మేళ్ళలో చేయనేయండి, గుర్రం మీద ఎక్కించండి, అరే నమస్కారం చేయండి రే అన్నాడంట. హల్లెలూయా! ఎక్కడికి పోయింది ఇప్పుడు? ఫరోను నేనే, మరి నువ్వు కూడా నా అంతటోడివి, అయినా నా ప్రజలందరూ నీకు లోబడాల్సిందే, నీకు కూడా దేనిలో తక్కువ ఉండదు. నా ప్రజలు నీకు విధేయులైతురు, ఇక పో నీ పని చేయిపో అన్నాడు. ఐగుప్తు దేశం సంచరించి ఇప్పుడు ఏ భారం పెట్టిండు? నా 5వ అనుభవంలో ఏ భారం పెట్టిండు దేవుడు? ఇప్పుడు దేశం భారం పెట్టిండు దేవుడు. దేశంలో ఉన్న ప్రజలు రాబోయే ప్రమాదం నుంచి నువ్వే కాపాడాలి. అందుకే అంటారు కదా, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి క్షేమము. హల్లెలూయా! సామెతలు 11:10. నీతిమంతులు వర్ధిల్లుట
పట్టణమునకు సంతోషకరము. ఇప్పుడు యోసేపు వర్ధిల్లాడు. యోసేపు ఎక్కడికి వచ్చాడో? ఐగుప్తు ఆ రాజ్యం మొత్తం మీద ఉన్నాడు. ఇప్పుడు ఆ పట్టణానికి క్షేమం ఉండాలా, దీవెన ఉండాలా, దుఃఖం ఉండాలా? పాపాత్ములు పట్టణంలో వర్ధిల్లితే నరహత్యలు పెరుగుతాయి, దొంగతనాలు పెరుగుతాయి, సారాయి పెరుగుతాయి, తిరుగుబోతనాలు పెరుగుతాయి, హత్యలు సమస్తం పెరుగుతాయి. నీతిమంతుడు పట్టణాన్ని ఏలుతుంటే, నీతిమంతుడు పట్టణం మీద అధికారిగా ఉంటే ఆ ప్రజలను రాబోయే ఉగ్రత నుండి, అంటే మత్తు నుండి, అంటే చెడు వ్యసనాల నుండి, అంటే దుష్ట అలవాట్ల నుండి, రాబోయే ప్రమాదాల నుండి కాపాడుతాడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి. 5వ అనుభవంలో ఇక రాజ్యం ప్రజల మీదకి రాబోతున్న ఏంటి శ్రమ, కష్టం, వాటి నుంచి నువ్వే కాపాడాలి ఇప్పుడని దేవుడు ఇప్పుడు 5వ మెట్టుకు తీసుకొచ్చాడు అతన్ని. ఇక్కడ వర్దెల్లాలి ఆయన నమ్మకంగా చేసుకుంటా. ఎందుకంటే ఇష్టం వచ్చిన వాళ్ళకి ధాన్యం ఇస్తా, ఇష్టం రాని వాళ్ళకి మొఖం సాటేస్తా చేయకూడదు కదా. ఇష్టం వచ్చిన వాళ్ళని పైకి తీస్తా, కష్టం వచ్చిన వాళ్ళ అధికారం ఉంది కదా అని అడ్డం పెట్టుకొని అనేసేయండి రా, అని చంపేయండి రా, అని ఉద్యోగం ఊడిగొట్టండి రా, అంతేగా. ఒక ప్రభుత్వం వస్తేనేమో వాళ్ళకి మొత్తానికి ఉద్యోగాలు, ఇంకొక ప్రభుత్వం వస్తేనేమో వాళ్ళ మొత్తాన్ని ఓడగొట్టి ఇది ఇల్లు. ఇదే జరుగుతుంది మరి ఇప్పుడు, ఇదే జరుగుతుంది మరి ఇప్పుడు. చర్చిల్లో కూడా అంతే. ఒక ప్రభుత్వం వస్తేనేమో ఉదయం ఏమో ఆ ప్రభుత్వం ఆరాధన అంట, మధ్యాహ్నం ఏమో ఇంకొక ప్రభుత్వం ఆరాధన అంట. మొత్తానికి యేసుక్రీస్తు వారిని 2గా జడగొట్టి ఒక ఆయన ఆ పార్టీ, ఇంకొక ఆయన ఈ పార్టీ. ఏంది నా స్నేహితుడు ఫోన్ చేసి చెబితే నేను బాధపడ్డా. ఒక పార్టీ ఆరాధన ఉదయం, ఇంకొక పార్టీ ఆరాధన మధ్యాహ్నం అంట. యేసు 2గా ఉన్నాడా? దేవుడు ఒక్కడే, అవునా? ఆత్మ ఒక్కడే, బాప్తిసం ఒక్కటే. ఇలా అయిపోయారు. యోసేపుకి దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? ఇదిగో నీ చేతికి భారం పెడుతున్నా, నా ప్రజల మీదకి, ఈ ప్రజల మీదకి కీడు రాబోతుంది, ఈ ప్రజల మీదకి ఇదిగో శ్రమలు రాబోతున్నాయి, కరువు రాబోతున్నది, నీవే నేను బోధిస్తా, వాళ్ళకి ఎలా చేయాలో చెబుతా, నమ్మకంగా ఉండు, ఇక్కడ కూడా నువ్వు వర్ధిల్లాలి కుమారుడా అన్నాడు. హల్లెలూయా. కరువు వచ్చింది, ఎంటర్ అయింది. దేశాలలో ఆహారం కొనడానికి యోసేపు దగ్గరికి వచ్చారు. అందరికీ ధాన్యం ఇస్తున్నంట, అందరికీ ధాన్యం పంపకం చేస్తున్నంట, అందరికీ న్యాయం చేస్తున్నంట. అన్యాయం ఏం చేయట్లేదు, అధికారం ఉంది కానీ పేదోళ్ళని గౌరవిస్తారు, పెద్దోళ్ళని గౌరవిస్తారు, ఇతరులను గౌరవిస్తారు, యవనస్తులు గౌరవిస్తారు. ఆకలి అన్న వాళ్ళని ప్రేమగా రోకాలు ఇచ్చి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళని తృప్తి పరిచి శ్రమ, కరువు, నష్టంలో వాళ్ళని ప్రాణాలతో కాపాడుతా ఉన్నాడు యోసేపు. హల్లెలూయా. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక వ్యక్తిని దేవుడు పెట్టాడు అంటే ఆ వ్యక్తిని ఆత్మ నశించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మనది. ఈ సంఘంలో ఒక వ్యక్తి అడుగు పెడితే ఆత్మ నశించిపోకుండా జాగ్రత్త చేయాల్సిన బాధ్యత మనది. ప్రార్థన చేసి ఆహారాన్ని పెట్టేగా రక్షించాడు ఆయన. వాక్యం నేర్పాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళని ఆత్మను బ్రతికించాలి, వాళ్ళు జీవంతో ఉండేటట్లు చేయాలి. యేసేపు ఉన్నప్పుడు ఒక్కళ్ళ కూడా చచ్చిపోలా. కరువుతో అందరినీ పోషించాడు, అందరినీ బ్రతికించాడు. వాళ్ళే అంటారు, నీవు మమ్మల్ని బ్రతికించితివి 7 సంవత్సరం. అంటే ఎంత ఆత్మ బోధిస్తూ వర్ధిల్ల చేస్తుంటే ఎదుగుతున్నాడు. 5వ అనుభవం. ఎవరికి ఎంత వాక్యం చెబుతావు, ఎవరికి ఎంత గుప్పులు విప్పుతూ, ఎవరికితో ఎంత మాట్లాడుతావు, ఎవరికి ఎంత ఆహారం ఇస్తావు. పెద్ద తల బట్టి ఆహారం ఇస్తుండో, పిల్లలకి బట్టి ఆహారం ఇస్తుండో, యవనస్తులకు బట్టి ఆహారం ఇస్తున్నాడు. అంటే ఎవరి దగ్గర ఆహారం వాళ్ళ దగ్గర భద్రం చేసుకొని ఉంచాడు. ఏ లేఖనాలు, ఏ వాక్యం, ఏ సారం, ఏ ఉపదేశం మన దగ్గర ఉండాలా. యవనస్తులకి వాక్యం యవనస్తులు చెప్పాలా, ముసలోళ్ళకి చెప్పాలా, పిల్లలకు చెప్పాలా, వృద్ధులకు చెప్పాలా, వ్యాపారంలో ఎలా ఉండాలో చెప్పాలా. ప్రతి దానిలో వివరించి వాక్యమును అలా చల్లాలా, అలా వేయాలా, అలా ఆహారం పెట్టాలా. అప్పుడు వాళ్ళు ప్రాణాలతో జీవం కలిగి ఉంటారు. ఇదే కదా వాక్య అనుభవం. మాకు ఇంట్లో 2 ఉన్నారు, 2 బట్టి ఆహారం ఇచ్చాడు. 6 ఉన్నారు, 6 బట్టి ఆహారం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఎవరి దగ్గరైనా ఎవరికైనా వాళ్ళ కష్టంలో, శ్రమలో, రాబోయే ఉగ్రతలో, ప్రమాదాల్లో, కీడులో ముందే వాళ్ళ ఆత్మ నశించిపోకుండా కాపాడే జ్ఞానము దేవుని ఆత్మ ఇతనికి ఇస్తుంది కాబట్టి వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా.
యోసేపు చేతికి వచ్చిన ఐగుప్తే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా యోసేపు దగ్గరికి ఆహారం కొనడానికి వచ్చాడు, వాళ్ళను కూడా ప్రాణాలతో కాపాడిండంట. అసలు ఎంత ఎంత వర్ధిల్లుతున్నాడో తెలుసా? వాక్య అనుభవం మనకెంత వర్ధిల్లుంది. ఒక లేఖనం చెబితే బైబిల్ తీయటానికి ఇంకేం లేదు, ఆమె నానాలేక నేను అమ్మ ఒక లేఖనం ఎక్కడుండో తీయండి అమ్మ అంటే ఎన్ని వాటిలో వర్ధిల్ల చేశాడంటే 5 వాటిలో. ఇంకొన్నాయండి, ఇంకా 2 నేను టకటకా చెప్పి ముగిస్తా. 5 అయినాయి. ఇక యోసేపు పరిపాలిస్తున్నాడు అంటే అందరికి ఆహారం మంచి పెడతా ఉన్నారు. ఈ సమాచారం తండ్రి ఇంటిలో తెలిసిందే. తండ్రి అంటాడు, అరే ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వార్త వచ్చినది వింటిని, మీరు వెళ్ళి డబ్బులు తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆహారం కొనక్కరండి. ఇప్పటిదాకా బాగా గమనించండి, అందరినీ పోషించి రక్షించగల కెపాసిటీ ఉంది. ఇప్పుడు దాకా అందులో వర్ధిల్లాడు. ఇంకా కుటుంబం, ఇంకా బంధువులు ఇంకా రాలా ఆ విషయంలో. ఇప్పుడు ఎంటర్ అయ్యారు, వచ్చారు వాళ్ళు 6వ మెట్టుకి. 6వ మెట్టుకి వచ్చారు, ఆహారం కొన్నారు, యోసేపు ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు ఆ రేంజ్ ఆ దేశానికి వచ్చారు, 70 మంది ఐగుప్తు దేశానికి. వాళ్ళని ఎక్కడ ఉంచుతున్నాడో గోషెను దేశములో ఉంచుతున్నాడంట యోసేపు. హల్లెలూయా. గోషెను దేశంలో ఆ ప్రజలు ఎలా ఉన్నారు? నిర్గమకాండము 1:7 ఇజ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా యోసేపుకి తన కుటుంబీకులను ఎలా వర్ధిల్ల చేసుకోవాలో, ఎక్కడకు పోతే క్షేమమో, ఎక్కడ ఉంటే బాగుపడతారో, ఎక్కడుంటే వాళ్ళ పిల్లలు మందలుగా ఎదుగుతారో, అభివృద్ధి చెందుతారో అది బాగా తెలుసు. కాబట్టే మంచి మేత కలిగిన చోట్లో పెట్టిండంట వాళ్ళని 70 మందిని గోషెన్ దేశంలో. వాళ్ళు ఎదుగుదల ఐగుప్తులు కూడా ఎదురుపోతున్నారు, ఆ రేంజ్లో అభివృద్ధి చెందుతుండు. పిల్లల్ని ఆ డ్యాన్స్ ప్రోగ్రాం అనుకో, తల్లిదండ్రులు మా పిల్లల్ని కూడా తీసుకొని పోతారు ఆ చోటుకి. ఎదగాల నాశనం అయిపోవాలా? ఇంటి వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలి తెలీదా నీకో? ఇంటి వాళ్ళని ఎక్కడ తీసుకోవాలి తెలీదా నీకో? ఏ చోట్ల ఉంచాలో తెలీదా నీకో? అక్కడికి పడితే అక్కడికి పర్మిషన్ ఇచ్చి వదిలేస్తే ఆ చోటులో ఏమైపోవాలా? పాడైపోతారు. 70 మంది అక్కడ ఉండి మోషే కాలం వచ్చేసరికి 20 లక్షల మందికి పైన అయ్యారంట వాళ్ళు. చూడు, నీ జీవితాన్ని ఏ చోట్లో పెట్టుకుంటున్నావు? మద్యం దగ్గర అపవిత్రతే, చెడు మాటల దగ్గర చెడే, వ్యర్థమైన ముచ్చట్ల దగ్గర వ్యర్థమైన ముచ్చట్లే. ఎక్కడ అక్కడ ఉంటే నువ్వు వర్ధిల్లో, నువ్వు అభివృద్ధి చెందో. యోసేపుకు తెలుసు ఆ ఐగుప్తులో ఎక్కడ ఉంటే నా వాళ్ళు బాగుపడతారు అనేది తెలుసు యోసేపుకి. అందుకే ఏరి కోరి ఆ చోటుని చెబుతున్నాడు. గోషెన్ దేశంలో ఉంటాం అని చెప్పండి అన్నలకు బోధిస్తాం. గోషెను దేశంలో ఉండాలని చెప్పండి రాజుగారికి. ఎందుకో తెలుసా? ఈ ప్రాంతం మొత్తంలో అది శ్రేష్టమైనది, ఈ ప్రాంతం మొత్తంలో ఆహారం బాగుంటుంది, అక్కడ మీరు వర్ధిల్లుతారు. మిగిలిన చోట్ల మీకు మంచిది కాదు, మీకు అపవిత్రతే, మీకు చెడే, మీరు ఎదగరో నాకు తెలుసు, నాకు ఆ అనుభవం ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళాలని తీసుకుపోయి అక్కడ నాటారు. అరే ఇంట్లో వయసు పిల్లలు ఉంటే ఉంటాం, టీవీలు చూస్తూ ఉంటుంటే ఆ చోట్లో వాళ్ళని ఏం చేస్తున్నారో వీళ్ళకే అర్థం కావట్లే. మరి స్నేహితురాలు పలానా చోటుకు పోదా ఉంటుంది, ఆ చోట్లో ఏందో నువ్వు పసిగట్టొద్దా? యోసేపుకు తెలుసా నీకు? ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర గబాన పోవటం, ఆ చోట్లకు పోవటం. ఎవరు ఆవరించుంటారు, ఎవరుంటారు అక్కడ? అపవిత్రత అంటుకుంటుంది, చెడు అంటుకుంటుంది. 6వదిగా తన కుటుంబీకులను ఎక్కడ ఉంటే ఏ చోట్లో ఉంటే వర్ధిల్లుతారో యోసేపుకి బాగా అనుభవం ఉంది. పిడుగురాళ్ళ మొత్తంలో ఎక్కడ చెడో తెలుసు మనకి, అవునా కదా? తెలుసు మనకి. ఏం చేయాలా? అక్కడికి వెళుతున్నావు. యేసుక్రీస్తు వారు ఏమండో తెలుసా? ఇదిగో యెరూషలేమునకు వెళ్తున్నా. ఏమని చెబుతుండో తెలుసా? హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త. హల్లెలూయా. వెళుతున్నావు అక్కడికే. పులిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఆ చోటులో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెబుతున్నారు, ఆ చోటులో జాగ్రత్త అంటున్నాడు. కాలేజీ అంటే ఇష్టం వచ్చినన్ని డబ్బులు ఇవ్వటం, ఇంత వచ్చినట్టు పర్మిషన్లు ఇవ్వటం, స్నేహితురాలు పుట్టినరోజు పార్టీ,
నైట్ పార్టీ, పగులు పార్టీ. ఏం చేస్తున్నావు? యోసేపు ఏం చేశాడు? వాళ్ళ ఇష్టం వచ్చిన చోట ఉండనేలా. అక్కడ ఉంటే మీకు క్షేమం వద్దయ్యా, వద్దు, మీరు ఇక్కడే ఉండాలి. పిల్లలకు తెలియదు, అడిపోతాం ఇడిపోతాం ఎంజాయ్ చేద్దాం అంటారు, వాళ్ళు తెలియదు. మరి వాళ్ళకి వద్దో, అది క్షేమకరమైంది కాదో, అక్కడికి పోవద్దు నీవు, అది చూడొద్దు నీవు, అది వినొద్దు నీవు, అది లోకం. ఇది నీవు అభివృద్ధి చెందటం, నీవు వర్ధిల్లటం. చెప్పుకోవద్దా? పులిసిన పిండి ఎక్కడుంది, ఏ చోట్ల ఎట్టున్నాయి చెప్పుకోవద్దా? హల్లెలూయా. 6వ పాయింట్, తన కుటుంబాన్ని ఎక్కడ ఏ చోట్ల ఉంటే వర్ధిల్లుతారో తెలుసు కాబట్టి అక్కడ పెట్టుకుంటాం. ఇక చివరిగా అదే ఆదికాండం 47:7. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు ఎక్కడుంచిండు తండ్రిని చూడు ఆడికి తీసుకుపోయిండు. నాలంటోడేమో తండ్రిని తీసుకుపోయి నలుగురు మధ్యలో పెడతాడు బజారులో. నాలాంటోడు కుటుంబాన్ని తీసుకుపోయి నడు రోడ్డు మీద పెడతాడు పంచాయతీలు. ఏంట్రా ఇట్లా చేసిన మమ్మల్ని? నాలాంటోడేమో కొట్లాటగా గొడవలు పోయి చెడు వ్యసనాలకు పోయి నా కుటుంబం బయటకు వస్తే ఏలబ్బాయే అనేటట్టు చేసిండు. తండ్రిని ఎక్కడికి తీసుకుపోయిండో తెలుసా? అధికారుల దగ్గరకు తీసుకుపోయిండు, పెద్ద తల దగ్గరకు తీసుకుపోయిండు అతను. ఈ తండ్రికి ఆ విలువ ఉందా? నిన్ను బట్టి ఆ రేంజ్కి తీసుకెళ్తావా? అంత గొప్పగా ఉండటా నిన్ను బట్టి? అంత ఘనంగా గణపరచబడతాడా నీ తండ్రి? నీ తల్లి గణపరచబడుతా? నీ సహోదరులు, నీ ఇంటి వారు గణపరచబడతారా? ఆ అనుభవం ఉందా నీకు? అది ఏది చేస్తే నా వాళ్ళ మీకు మచ్చ వస్తుందో, నా ఇంటికి కీడు వస్తుందో, నా ఇంటికి చెడ్డ పేరు వస్తుందో ఎర్రగకుండా చేస్తే తల్లిదండ్రులు ఆ రేంజ్కి వెళ్ళరో, తలదించుకుంటారు. ఇప్పుడు అది ఎవరితో మాట్లాడితే పొరపాటున నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది, నా కుటుంబానికి మచ్చ వస్తుంది, నా కుటుంబం తలదించుకుంటుంది, అవమాన పాలైద్ది అని కూడా అనుకోకుండా చేస్తున్నారు. గుండెలు బద్దలు కొట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. సాయంత్రానికి ఏం చేస్తాడో గొడవ అని, సాయంత్రానికి ఏమైపోతాడో. కానీ యోసేపు తండ్రిని తీసుకెళ్ళి రాజుగారి ముందు దర్జాగట పెట్టిండంట. అంతేకాదు, రాజుగారు అంటారు, నాయనా ఇంత నీతిమంతుణ్ణి, ఇంత జాగ్రత్త పరుణ్ణి, ఇంత జ్ఞానం కలిగిన వాడిని, ఇంత భక్తి పరుణ్ణి, ఇంత ఆత్మపూర్ణుని కన్నావు నాయనా, నీ సల్లని చేయి నా నెత్తి మీద పెట్టరాదు అన్నాడంట. హల్లెలూయా. నోటి నిండా పొగాకేసుకున్న శుభ్రంగా నవిలి ఊసి దీవేస్తుందేమో. అర్థమైందా? పిల్ల పాపలతో కలకాలం వర్ధిల్లు. ఏమో దీవెన ఉంటుందా వాళ్ళకి? నువ్వేమైనా ప్రార్థన పర్రాలివే, భక్తి పర్రాలివే, నీతి మంత్రాలివే? దీవిచ్చు అనగానే ఇక లేదు, ఫుల్ బాటిల్ తీసుకున్నావు కూడా దీవెన, బ్లెస్సింగ్. కాళ్ళు పట్టుకోవాలి వాళ్ళు వచ్చి, పిల్ల పాపలతో చల్లగా ఉండాలి. ఈయన పిల్లలు సరిగా లేరు, ఈయన పిల్ల పాపలతో సరిగా ఉండాలి. ఏం దీవిస్తాడు ఇప్పుడు? అమ్మా అంటే వాళ్ళ బతుకేం కావాలా? ఫరో ఏమన్నా తెలివి తక్కువ అనుకున్నావా? అంత అజ్ఞానం అనుకున్నావా? యోసేపు నా తండ్రి ఇతను అనేసరికి షాక్ అయింది తెలుసా? అమ్మో, ఇతనేనా నీ తండ్రి? నీ తండ్రి ఇంకెంత భక్తిపరుడై ఉండాలి. మీ అబ్బాయి వచ్చాడో అడుగు పెట్టాడు, నా రాజ్యం దీవించబడ్డది, అందరికి ఆహారం దొరుకుతుంది. ఏం కొడుకుని కన్నావయ్యా, ఎంత జాగ్రత్త పరుడాయా. 30 సంవత్సరాలు వచ్చినాయి, ఫరో పెళ్లి చేస్తే చేసుకున్నాడు, ఈయన ఒక్కడే పోయి చేసుకుని రాలా. చేసుకోవటం అమ్మా అయిపోయింది. ఇంకా పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుని అమ్మా ఇంక అయిపోయిందిలే, పోలీసుల దగ్గరకు వచ్చినావు, నువ్వు మా ఆయన్ని ఏం చేయకూడదు, మన ఇంటి వాళ్ళు కూడా ఆడపిల్లని ఏం చేయకూడదు, మా ఆవిడని ఏం చేయకూడదు, నువ్వు మా ఆయన్ని ఏం చేయకూడదు అనగానే తల్లిదండ్రులకి ఎట్లా ఉంటుంది? అరే అంతా మీ ఇష్టమేనా, అంతా మీ నిర్ణయమేనా, మీ మీద ఆశలు పెట్టుకొని మీరు ఏదో ఉద్ధరిస్తారని చెమట వచ్చి కర్తం చేసి రక్తం కార్చినట్టు నేను చేస్తే నువ్వేంద్రా చివరికి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి నా పరువును పెట్టిను, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనెత్తనవేంద్రా? జ్ఞానం లేకపోతే అదేగా వచ్చేది.
30 సంవత్సరాల వయసులో ఫరో అంట ఆ భార్య చెల్లెల్నిచ్చి పెళ్లి చేసిండంట, అప్పుడు చేసుకున్నాడంట. మరి ఈ లోపల ఫరో మరే ఇంట్లో పని చేస్తా కొంచెం ఒక లైన్లో పెట్టా. ఇంక మనసు అటే పోయింది, గుండె అటే పోయింది, హృదయం అతక్కపోయింది. ఇంక లేదు, ఇంకే కోణంలో చూసినా నా హృదయం ఫుల్ఫిల్ అయిపోయింది. గుండె కూడా లేదు నా దగ్గర, పోయింది, అడిగే పోయింది. ఇస్తే చేసుకుంటా, లేదా చచ్చిపోతా. జీవితాన్ని అదే వేసుకునేది. ఇదే దీనికా నువ్వు బానిసుడు అయ్యేది? వద్దిల్లేవాడు ఏ రేంజ్లో ఉన్నాడో మనకేం బోధిస్తున్నాడో దేవుడు చూడు. ఒక్కడే, ఎవరు లేరు పక్కన, పాస్టర్ గారు లేరు పక్కన, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు పక్కన. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి దేవుని వాక్యములు ఆ రేంజ్కి అన్ని కోణాల్లో వర్దిల్లాడు. తండ్రిని చివరిసారిగా నానా ఫరో నెత్తి మీద చేయబెట్టు అంటాడు. తండ్రి ఏమనాలా? తండ్రి పట్టపడు ఏడిసి ఇంకా చాలు కుమారుడు చచ్చిపోతా లేదు అంటున్నావు అన్నాడు. ఈ రేంజ్లో నిన్ను చూసా, నేను చచ్చిపోతారా ఇప్పుడు, ఆనందంగా చచ్చిపోతారా నా బిడ్డ అని అన్నాడు యాకోబు. మన తల్లిదండ్రులు ఇంక నేను ఈ బాధ భరించలేమో, నేను చచ్చిపోతా. ఎందుకంటే ఈడు మారట్లా, ఈడు చెప్పిన మాట ఇంట్లా, ఈ అమ్మాయి ఇంట్లా వద్దనే పని చేస్తూ ఉంది. ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? ఆలోచించండి. కుటుంబాన్ని, తల్లిదండ్రులని ఘనంగా తలెత్తుకొని ఒక స్థితిలో ఉండేటట్లు కూడా వర్దిల్లాడు అతను. ఆ రేంజ్లో పెట్టుకునేటట్లు, నేను ఎట్లుంటేనే వాళ్ళకి ఘనత, ఎట్లుంటేనే వాళ్ళు హెచ్చించబడతారు, ఎట్లుంటేనే ఒక రేంజ్లో తలెత్తుకుంటారు వాళ్ళు. చెయ్యరాని చేస్తే నా తల్లికి దుఃఖం, నా తండ్రికి దుఃఖం. పెద్దవాడిని ముసలతనంలో కృంగదీసి లొంగదీసి బలహీనపరిచినోన్నైతా నేను. 10 మంది అన్నలు యాకోబుకి ఆ స్థితి తెస్తే చచ్చిపోవాలని, ఒక్కడ మాత్రం ఆ కుటుంబంలో ఎదిగి ఫరో నెత్తి మీదట చేయబెట్టి దీవిచ్చిండంట. హల్లెలూయా! 7 విషయాల్లో వర్ధిల్ల చేశాడు దేవుడు. 7 విషయాల్లో వర్ధిల్లాడు. అన్నలను కూడా అక్కడే ఉంచాడు. ఇంకా ఫరో ఒక మాట అంటాడు, ఏళ్ళలో ఎవరైనా జ్ఞానవంతులైతే నా మందల మీద అధిపతులుగా నియమించంటాడు. అంటే జాబులు కూడా వచ్చినాయి, వాళ్ళకి జాబులు కూడా ఫిక్స్ అయిపోయినాయి ప్రభుత్వం నుంచి. చూసావా? అన్నలకి ఘనత రావాలి, తల్లిదండ్రులకు ఘనత రావాలి. నీ బిడ్డేనమ్మా ఏం వాక్యం చెబుతుంది, నీ బిడ్డేనమ్మా ఎంత భక్తిపరురాలు, ఎంత బాగా పాడుతూ ఉన్నది. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.